ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతియే నమః. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటే శయానం బలం ముకుందం మనసా స్మరామి. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఇప్పుడు ఫిబ్రవరి నెల మాస ఫలాలు ఎలా ఉంటాయనే విషయం తెలుసుకుందాం. ఈ ఫిబ్రవరి నెలలో గ్రహాల యొక్క పరిస్థితి చూసినట్లయితే మనకి రవి, కుజుడు, బుధుడు, శుక్రుడు ఈ గ్రహాలన్నీ కూడా కుంభరాశిలో ఎక్కువగా సంచారం ఉంటాయి. కుంభరాశిలోనే రాహు, మీనరాశిలో శని, అలాగే మిథున రాశిలో గురుడు, సింహరాశిలో కేతువు, ఇటువంటి గ్రహాల యొక్క సంచారం ఉన్న కారణం చేత ఈ యొక్క పరిస్థితులు మిగిలిన రాశులకు ఎలా ఉంటాయి, ఈ 12 రాశుల యొక్క పరిస్థితులు తెలుసుకుందాం. దాంతోపాటు వాటికి తగినటువంటి పరిహారాలు, సులభమైన పరిహారాలు చాలా ప్రధానమైనవి. అటువంటి సులభమైన పరిహారముల ద్వారా మనం రాశి ఫలాలు తెలుసుకుని వాటిని ఆచరిద్దాం. ముందుగా ముఖ్యమైన మీ యొక్క రాశి గురించి తెలుసుకుందాం. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి గ్రహముల యొక్క బలాలన్నీ కూడా మిశ్రమైనటువంటి బలాలు కనపడుతున్నాయి. ఏది కనపడినప్పుడు కూడా మానసికమైన ఆనందంతో కొంతవరకు, అంటే మాస ప్రారంభం మొట్టమొదటి 10 రోజులు, లాస్ట్లో మళ్ళీ 5 రోజులు అనుకూలంగా కనపడుతుంది. మధ్యలో రోజులు మాత్రం కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. అంటే కొన్ని విషయాల్లో మీకు ముఖ్యంగా క్లారిటీ అనేది ఉండదు. అంటే క్లారిటీ చాలా అవసరం అన్నమాట. ఏ పని ఎలాగ చేయాలి, దేన్ని ఎలా డెవలప్ చేసుకోవాలి, లేదా ఎవరితో మాట్లాడాలి, లేదా ఈ వ్యాధికి ఏ రకమైన మందు వాడాలి, ఇలా కొన్ని విషయాల్లో క్లారిటీ లేకుండా మాత్రం ఉంటారు. ఆ క్లారిటీ తప్పనిసరిగా ఈ రాశి వారికి అవసరం అవుతుంది. ఆ క్లారిటీ లేకపోవడం వల్లే కొన్ని ఇబ్బందులు తెచ్చుకుంటున్నారు. వృత్తుల్లో అవ్వచ్చు, వ్యవహారంలో, వ్యాపారంలో, ఇలా సంపూర్ణమైనటువంటి అవగాహన లేకపోవడం మీ యొక్క డెవలప్మెంట్స్కి అవరోధం కనపడుతుంది. విద్యార్థులు ఉన్నారనుకోండి, వారి యొక్క అవగాహన అంతే. వృత్తుల వారు ఉన్నారనుకోండి, వాళ్ళకు కూడా చేసేయాలని ఆతృత ఉంటుంది, ఎలా చేయాలో తెలియదు. వ్యాపారంలో కూడా ఏదో జరుగుతూ ఉంటాయి, అంటే కంప్లీట్గా మనం ఇలా చేస్తే బాగుంటుంది అనేది తెలియదు. కానీ చికాకు, అసంతృప్తి, ఆలోచనలు ఎక్కడికో పోవడం ఉంటాయి. ఎంతకాలం మన వెనకాల మన పెద్దలుండి మనల్ని నడిపిస్తారు, అలా నడిపించేవి కొంతవరకు అనుకూలంగా ఉంటాయి. కానీ మనం సొంతంగా నడవాలి అంటే మళ్ళీ మనం ఎవరిని ఆశ్రయించవలసిన పరిస్థితులు ఉన్నాయి. అంచేత ఏదైనా జాగ్రత్తగా, నిదానంగా ముందుకు స్టెప్ అయితే వెయ్యాలి. అది వృత్తులు అవ్వచ్చు, ఉద్యోగం అవ్వచ్చు, వ్యవహారాలు అవ్వచ్చు, ఆలోచనలు అవ్వచ్చు. ఈ నడిపించేటప్పుడు కొన్ని రకాల తప్పుడు ఆలోచనల ద్వారా నష్టపోయే అవకాశాలు ఉంటాయి. అంచేత జాగ్రత్తలను తప్పనిసరిగా తీసుకోవాలి. వ్యాపార పరంగా పర్వాలేదు, మనం అనుకున్నట్లుగా మొట్టమొదటి 10 రోజులు, లాస్ట్లో 5 రోజులు, 15 రోజులు ఇబ్బంది ఉండదు. మధ్యలో 15 రోజులు మాత్రం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. అంచేత ఈ రాశివారు సంఖ్యల్లో ఎక్కువగా 4, 7, 9 వాడండి. రంగుల్లో తెలుపు వాడండి. ఆరాధనలోకి వచ్చేప్పుడు నవగ్రహాల చుట్టూ ప్రదర్శన చేయండి. దానాల్లో మీకు ఏది అవకాశం ఉంటే అది, నవగ్రహాల దగ్గరికి వెళ్ళినప్పుడు గోధుమలు అనుకోండి, ఈ వారం గోధుమలు పెట్టండి. ఈ వారం మళ్ళా శనగలు అనుకోండి, గురుడి దగ్గర పెట్టండి. ఇలా ఒక్కొక్క గ్రహానికి ఎప్పుడు అవకాశం ఉన్నప్పుడల్లా ఒక్కొక్కటి తీసుకెళ్ళి పెడుతూ నవగ్రహ ప్రదక్షిణ చేసి, నవగ్రహ శ్లోకాలు పఠించి శివారాధన ఎక్కువ చేయండి. సత్ఫలితాలు మీరు పొందగలుగుతారు. కన్యారాశి. ఈ కన్యారాశి వారికి పట్టిందల్లా బంగారం అన్నట్లుగా 6వ స్థానంలో ఉన్నాయండి గ్రహాలు. నేను రాహువు, శుక్రుడు, బుధుడు, ఈ యొక్క రవి కూడా అక్కడే చేరుతాడు. ఎప్పుడు పెడతాడు రవి అంటే మరి ఫిబ్రవరి 15 నుంచి. అంచేత ఈ రాశి వారికి అన్ని విషయాలు కూడా, అంటే ప్రభుత్వమైన వ్యవహారాలు, స్థిరాస్తి డెవలప్మెంట్స్, వస్తువాహనాది యోగాలు, కుటుంబార్థిక సంతానపరమైన వ్యవహారాలు, ఎంతటి క్లిష్టమైన సమస్య అయినా పూర్తి చేయడం, ఇవన్నీ కూడా ఈ కన్యారాశి వారికి చాలా అనుకూలంగా ఉన్నది. అయితే మరి శని 7వ స్థానంలోను, గురుడు 10వ స్థానంలో ఉండడం వల్ల పెద్దగా యోగాలు లేకపోయినా మిగిలిన గ్రహాలన్నీ కూడా చాలా యోగాలు ఉన్నాయి.
రాహు గ్రహ ప్రభావం కూడా అలాగే ఉన్నది. అంచేత ఈ రాశి వారికి ఫిబ్రవరి నెల ఎంతో యోగవంతమైన నెల. ఉద్యోగపరమైన డెవలప్మెంట్స్, రాజకీయపరమైన గుర్తింపు, వృత్తుల పరంగా ఆర్థికపరమైన డెవలప్మెంట్స్, వృత్తుల్లో కూడా ఫిబ్రవరి 15 టు ఫిబ్రవరి నెలాఖరు అత్యద్భుతంగా ఉంటుంది. వ్యాపార పరంగా కూడా చూస్తే ఎలక్ట్రానిక్స్, జనరల్, కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ ఇవన్నీ కూడా ఫిబ్రవరి 15 టు ఫిబ్రవరి నెలాఖరు వరకు కూడా ఆర్థిక పరంగా మంచి డెవలప్మెంట్స్ ఖచ్చితంగా కనబడుతున్నాయి. అంచేత ఈ రాశి వారికి ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయంలో ఇతరుల యొక్క సహాయ సహకారాలు తీసుకుంటారు. తప్పకుండా అది అభివృద్ధి చెందేటువంటి అవకాశాలు ఉన్నాయి. మానసికమైన ఒత్తిడికి లోనెవరు, ఎంతటి కార్యక్రమాన్నైనా చక్కగా చేయగలుగుతారు. మరి సంఖ్యల్లో 5, 6 వాడండి, రంగుల్లో గ్రీన్ వాడండి. ఆరాధనలో వెంకటేశ్వర స్వామి వారిని బాగా పూజించండి. చికాకులు ఉన్నప్పుడల్లా ఈ యొక్క వెంకటేశ్వర స్వామి వారికి, ఆంజనేయ స్వామి వారికి తులసి మాలలు వేస్తూ ఉండండి. ఈ మంగళవారం, శనివారం ఈ రోజుల్లో ఆంజనేయ స్వామికి వేయచ్చు. వెంకటేశ్వర స్వామి వారికి కూడా శనివారం నాడు తులసి మాల వేయండి. తప్పకుండా విజయం సాధిస్తారు. ఈ కన్యా రాశి వారికి ఈ యొక్క ఫిబ్రవరి నెల చాలా ప్రోత్సాహకరంగా మాత్రం ఉన్నది. కుంభరాశి. ఈ కుంభరాశి వారు మనం అనుకుంటాం ఏమిటి విశేషం అని, పంచమంలో మరి గురుడు ఉన్నాడు. ఆయన ఒక్కడే అనుకూలంగా కనబడుతున్నాడు. మిగిలిన గ్రహాలన్నీ పెద్దగా అనుకూలంగా లేవు. వ్యయంలో రవి కుజులు తర్వాత జన్మల్లోకి వస్తారు. ఇలా తర్వాత ఇప్పుడు జన్మల్లోనే బుధుడు, శుక్రుడు, ఈ గ్రహాలన్నీ, రాహు అన్నీ ఉన్నారు. అంటే ఏదో వేళకి తిండి బట్ట అనేది సర్దుబాట్లు అవుతాయి. ఆర్థిక పరంగా పర్వాలేదు, అంతేగాని సూపర్ అయితే ఉండదు. అంటే మీకు రావాల్సిన డబ్బులు, అధికారం ఇవన్నీ వస్తాయి. కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు కూడా ప్రోత్సాహకరంగా ఉంటాయి. నూతనమైన ప్రయత్నాల్లో అనుకూలత ఉంటుంది. ఉన్నప్పటికీ కూడా శ్రమ కూడా ఎక్కువగా ఉంటుంది. చికాకు, శ్రమ, అసంతృప్తి, స్వల్పమైన ఆటంకాలు ఇవన్నీ కూడా ఉంటాయి. దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పనులు ఆలోచించాలి. గబగబా తొందరపడి చేసేయకూడదు. ప్రతి పని కూడా శ్రద్ధగా ఉండాలి. అంతేగాని మనం ఈ పని చేయగలం, ఆ పని చేయగలం అనేటువంటి విషయాలు మీరు చేయకండి. మీరు ఎంతవరకు చేయగలరో అంతవరకు చేయండి. మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళండి. తొందరపాటు చర్యలు అయితే పనికిరావు. అంచేత ఉద్యోగపరంగా ఇబ్బందులు ఉండవు. రాజకీయ పరంగా కొంతవరకు పర్వాలేదు. సంతానపరమైన విషయాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. పబ్లిక్లో గౌరవం పెరుగుతుంది, కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. అంటే మొత్తం మీద ఈ కుంభరాశి వారికి ఫిబ్రవరి నెల కుటుంబ, ఆర్థిక, సంతానపరమైన పబ్లిక్ వ్యవహారాల్లో అనుకూలత. మిగిలిన వ్యవహారాల్లో జాగ్రత్త అన్నది తప్పనిసరిగా చూసుకోవాలి. సంఖ్యల్లో 6 వాడండి, రంగుల్లో తెలుపు వాడండి. ఆరాధనలో శివారాధన, నవగ్రహ ప్రదక్షిణ చేయండి. శివాలయానికి రోజు వెళ్ళండి. నవగ్రహాల చుట్టూ తిరగండి. మరి నవగ్రహ శ్లోకాలు వస్తే చదువుకోండి. లేదా ఆదిత్యాయ, సోమాయ, మంగళాయ, బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అని ఆ నవగ్రహ శ్లోకం చదువుకుని నవగ్రహ ప్రదక్షిణ చేయండి. తప్పకుండా మీరు విజయం సాధించగలుగుతారు.